హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా చేసి 70 అన్నమాట. సో ఇప్పుడైతే పొద్దునైతేనే టైం అయితే పావుదాకా 10 అవుతుంది. నేనైతే ఇందాక చేతి పెయిన్ ఉండే కదా మా ఇవాళ సండే అని చెప్పి మందు పోతే మా చేతికి ఫ్రాక్చర్ అయింది కదా, దీనికోసం అయితే మళ్ళీ అయితే శాంతినగర్ అయితే వెళ్ళిన. ఆ డాక్టర్ అయితే అయితే మందు వస్తా అన్నాడు, చెట్ల మందు. కానీ యాక్చువల్ అది బుధవారం శనివారం పోతాడట. మనకు తెలియక అయితే ఆదివారం పోయినా. ఆదివారం కాదట, బుధవారం అన్న శనివారం రమ్మన్నాడు. మనం అయితే ఈసారి అయితే బుధవారం అయితే వెళ్ళదా. ఇదైతే మళ్ళీ అయితే ఒకసారి ఆయిల్ పెట్టి అయితే మంచిగా అయితే మసాజ్ చేసిండు. మళ్ళీ అయితే పట్టు అయితే కట్టిండు. సో ఇప్పుడైతే మనం అయితే మంచి నాన్ వెజ్ అది తినమన్నాడు, మటన్ చికెన్ తినమన్నాడు. సో ఇప్పుడైతే మనం అయితే ఇప్పుడు మార్కెట్కి వచ్చాం. ఎట్లాగో సండే కదా, దాని కారణంగా అయితే మరి ఇవాళ గుడికి అయితే పోలేదు. ఎందుకనంటే నైట్ 8 చేసే లేట్ అయింది. అట్లా అని చెప్పి అయితే వీళ్ళు ఇవ్వలేదు పొద్దున తొందర. కానీ ఆల్రెడీ 5 గంటలకు లేచి రెడీ అయిపోయింది 6 గంటల 5:30 వరకు. కానీ మనం లేట్ అవుట్ వాళ్ళ శివాలయానికి అయితే మొత్తానికి ఇవ్వలేదు, అభిషేకం అయితే చేసుకోలేదు. సో ఇంకా వేరే ఏదైనా టెంపుల్ వీడియో వేద్దాం అనుకుంటున్నా. వీళ్ళైతే ప్రస్తుతానికి అయితే మార్కెట్కి వచ్చినాయి. మార్కెట్ అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. మార్కెట్ కాడికి పోయి మన ఫిష్ అన్నా లేదన్నా మటన్ అన్నా తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి మనం అయితే బయటకి ఏదైనా టెంపుల్ పోదాం, లేదంటే ఫుడ్ లాగుతుంది ఇవాళ. సో ఇప్పుడైతే మనం అయితే చేపలు తిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇంకా చేపల మార్కెట్ అన్నమాట. ఇప్పుడైతే మనం అయితే మళ్ళీ అయితే ఇంకా చేపలకు వచ్చాం. మా చేపల మార్కెట్కి వచ్చాం. ఫస్ట్ అయితే చేపలు తిద్దాం. ఏదైతే ఎట్లా సందమా ఇవి రాజా ఎట్లా వెళ్ళొచ్చినా రాకున్నా ఆయన ఎందుకు తీసుడు, కానీ అవసరం లేదు, ఆల్రెడీ ఫేమస్. ఎట్లా 400 రూపాయలకు కిలో అట. బాగానే రేట్ ఉన్నాయి. ఇవైతే చూద్దాం, వేరే ఏమున్నాయి చూద్దాం. కానీ ఇదంతా కమర్షియల్ ఉన్నది మన మార్కెట్ అంతా తెలిసే అంత కమర్షియల్ ఎక్కడ ఏంటి అవి బంగారు దిగాలి ఏంటి అవులా అవును ఎట్లా 200 కిలోట. మనకి చేపల కంటే మనం మటనే పెట్టాలి. మటనే ట్రై చేద్దాం. మనం మటన్ మార్కెట్ పోదాం ఇక్కడ కాదు ఇంకా. ఎందుకంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తా చేపలు చూస్తాను అయితే. ఎందుకంటే మనం మటన్ చూద్దాం తీసుకొని మటన్ మార్కెట్ పోదాం. ఇంకా మాకైతే సిరిసిల్ల అయితే ఇంకా మటన్ మార్కెట్ పక్కనే ఉంటుంది. చేపల మార్కెట్ పక్కన ఉంటే మటన్ మార్కెట్ ఉంటుంది. పోతే ఇంకా దుకాణం చూస్తే అవాక్ అవుతారు. మామూలు ఉండేవి చేపలు అయితే పొట్టు చేపలు ఉంటాయి అన్ని వద్దాం. సో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం. ఎక్కడన్నా చాలా మన ఊళ్ళో ఉంటారు, మన తగ్గ పిల్లలు ఉంటారు ఇక్కడ. చూసి బయటకి మనకు తెలిసిన వాళ్ళు మన రెగ్యులర్ గా తీసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ట్రై చేద్దాం. అయితే ఒక అంతా దగ్గర అయితే ఒక మటన్ ప్లేస్ మధ్యలో మామూలుగా సో ఇప్పుడైతే మనం అయితే ఇంకా మటన్ తీసుకున్నాం, కొత్తిమీర తీసుకున్నా. ఇంటికైతే వెళ్ళిపోతా. స్నానం చేసి అయితే పోయి చేసుకుని అయితే వాళ్ళకి గుడికి పోదాం. ఏదైనా ఒక గుడి వేసి గుడి వీడియో ఇద్దాం. గుడి వీడియో తీసిన తర్వాత వచ్చి మధ్యాహ్నం వచ్చి ఉన్నాం. కానీ ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోదాం. కొంచెం లేట్ అయింది, అక్కడ చేసుకుందాం పనులని. సో ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. మా ఇంట్లో అయితే ఇంకా మటన్ కూర రెడీ అవుతుంది. మటన్ వైట్ రైసే. సో ఇదైతే మనం అయితే పట్టు పడదాం, తినేసి మనం అయితే బయటకు వెళ్ళిపోదాం. టెంపుల్ వీడియో వేద్దాం అనుకున్నాం. ఇంకా నాన్ వెజ్ తినకైతే పోయినాక తీయరాదు కాబట్టి తీయలేదు. సో ఇదైతే తినేస్తా. సో గాయస్ టైం అయితే 6:30 అవుతుంది. మనం అయితే మధుర మోడల్గా చేసిన అయితే మిర్చి తినడానికి అయితే ఇవాళ సండే అని చెప్పిన కదా, ఎటు పోలేదు. ఇవాళ అయితే మొత్తానికి అయితే చూడాలి అయితే మస్తు కనబడుతుంది. చూడంటే ఈవినింగ్ అయితే ఇక్కడ కూడా అసలు చూడాలి ఎట్లుందంటే రాకుంది కదా లైటింగ్ అయితే. సైడ్ కి అయితే క్యాబిన్ ఉన్నాయి కానీ మంచిగా కనబడుతుంది ఇక. సో ఇప్పుడైతే మనం అయితే తిందాం. మిర్చి అయితే తీసుకున్నాం, గరం గరం చలి పెడుతుంది కదా, బాగుంటుంది. మనం పొద్దున ఎట్లా తిరగా అనుకున్నా, మనం అనుకున్న ప్రతిసారి వీడియో చేసి అయితే లేదు. ఏమనుకున్నప్పుడు అయితే కరెక్ట్ వీడియో చేసి అవుతుంది. కానీ అనుకుంటా మనం వేస్తే వాళ్ళు ఇటు అనుకున్నాం. పెళ్ళి ఉండే మీరు అనుకున్నా మస్తు పెళ్ళి ఉన్నాయట. వాళ్ళు చూసినా కంపెనీ రా అన్నారు. ఇక్కడ అయిపోయినా తప్పు లేకుండా ఇక్కడ తిన్నా. డ్రెస్ తీసుకున్నా. ఇంకా సాయంత్రం ఎప్పుడే వచ్చినా మంచిగా మిర్చిలు అయితే వేస్తున్నాం. గురం మిర్చిలు వేడి దీని తర్వాత అయితే ఒక చాయ్ బిస్కెట్ తిని చాయ్ తాగుదాం. సో ప్రస్తుతం అయితే తినక మాట్లాడతా. మనకైతే దాని తర్వాత అయితే మళ్ళీ అయితే ప్లేట్ అయితే పునుగులు అయితే చెప్పేసినాం. ఇదేంటిది పకోడా కదా, పెసరపప్పు పకోడీ.
ఇంకా అది తేట సరిపోయేది అనిపించలేదు. సో ఇది కూడా గుమ్మేద్దాం. చలికాలం కదా, కొంచెం మంచిగా ఇట్లా గరం గరం తింటామంటే వేరే ఉంటది. కానీ మంచిగా ఉన్న టేస్ట్ అయితే కుమ్మేద్దాం, సంపమింగుదాం. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, ఇంకా మంచిగా అయితే మంచిగా ఉంటుంది లొకేషన్ అయితే. హోటల్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇది టైం అయితే వచ్చేసి మళ్ళీ 9 దాకా ఉంటుంది అదే హోటల్ అయితే. వీళ్ళైతే ఒకసారి అయితే విజిట్ చేయరు, మంచిగా అనిపిస్తుంది. సాయంత్రం బాగుంటుంది, పొద్దున్న దానికంటే నాకు తెలిసి సాయంత్రం అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయరి. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఇంటికంటే, ఎందుకంటే టైం అవుతుంది. చలో. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే కార్లో ఉన్నది అయితే సందీప్ మన ఫ్రెండ్ అని చెప్పి తెలుసు కదా మీకు అందరికి. మనోడైతే కొత్త అయితే కారు కొన్నాడు. కారు చూద్దామని అయితే చూసిన, కానీ మంచిగా ఉంది కార్ అయితే. ఎంత పడ్డది కారు? ఇది 6 లక్షలు పడ్డది. 6 లక్షలు కారు పడ్డది. ఈఎంఐ 6 లక్షలు పడ్డ. చిన్నగా మంచిగా ఫ్రెండ్లీ బడ్జెట్ అయితే మనకైతే వస్తుంటది. నేను సో ఇట్లా ఒకటి ప్లాన్ చేయాలని చూస్తున్నా. ఇది కొని ఇది మీరు సపోర్ట్ చేయరు యూట్యూబ్ లో కూడా. ఇట్లా ఎటువంటి ఒకటి కొని మంచి టూర్లు వేద్దామని చూస్తున్నా. ఎందుకంటే రెగ్యులర్ మన సిరిసిల వీడియోలు అయితే మొత్తం కంప్లీట్ అయినట్టు. దాదాపు అయితే వీడియోలు అయితే ఏమి బయటకు పోతే ఇంకా కొంచెం మంచి మంచి కంటెంట్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నా. కరీంనగర్ కానీ, కామారెడ్డి కానీ, సిద్దిపేట కానీ, అవుట్స్ కట్ల హైదరాబాద్ రూట్ లో కానీ, హైదరాబాద్ కానీ మంచి మంచి హోటల్ రెస్టారెంట్ కానీ, ఫుడ్ కానీ, టెంపుల్స్ చేయాలనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ అయితే వీడియోలు బాగా మిస్ అవుతారు. నేను కూడా యాక్చువల్గా టెంపుల్ వీడియోలు ఇద్దాం మీకు జల్లి. సో మీకు అయితే కార్ అయితే చూపిస్తా చూడండి. ఇంకా ఎట్లున్నది లోపల చూద్దాం. ఇదైతే కొత్తగా వచ్చేసింది. ఇదేమంటారు ఇది మాకు తెలియదు, పార్లు లేవు కాబట్టి చిన్న టచ్ స్క్రీన్ ఉన్నది. ఇంకా మంచిగా వచ్చింది. ఇది బేసిక్ మోడల్. ఇది బేసిక్ మోడల్. అక్కడ ఒకసారి అట్లా పోయేద్దాం పాయ్ చూపెట్టు. అయ్యో మేము కొత్త కొత్త చూస్తున్నాము కదా. మరి ఎన్ని గేర్లు ఉంటాయి? సేమ్ దాని లెక్క అంతేనా? రివర్స్ తోటి 6. ఓకే ఓకే, సేమ్ అన్ని రెగ్యులర్. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మంచిగా ఉన్నాయి. సీట్లు చూద్దాం మంచిగా ఉన్నాయి. కార్ మంచిగా ఉన్నది లోపల. బయట కూడా చూపిస్తా. ఏం షిఫ్ట్ లో ఇది బేసిక్ మోడల్. అది బేసిక్ మోడల్. ఓకే ఓకే. దీన్ని మనము టాప్ ఎండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత చేసుకోండి అంటే చేసుకోండి, మనకేం వస్తుంది. కానీ ఉన్నదాన్ని అయితే కంటిన్యూషన్ చేద్దాం, అట్లా చూద్దాం. సో మంచిగా ఉంది. నీకు బయట కూడా చూపిస్తా, కానీ నైట్ కదా ఎట్లా వస్తుంది అని చూస్తున్నా. ఇక్కడ అలా ఆగి మంచిగా మీకు అయితే కార్ అయితే చూపెడతా. ఒకటైతే చిన్నగా ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కార్ కొంటే అయితే రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయట. డిసెంబర్ రేట్లు తక్కువ ఉంటాయట. కార్లు కొనడం ఉంటే నేను ఆల్రెడీ మనం అడిగి తెలుసుకున్నా. డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఏమైందంటే కార్ ఇయర్ అయిపోతుంది కాబట్టి రేట్ తక్కువ అవుతుందట. డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు బుక్ చేసుకోమంటుండు. మళ్ళీ మనం జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సేమ్ జనవరి రిజిస్ట్రేషన్ ఉంటుంది బండి అయితే. సో అట్లా మీరు అయితే ప్లాన్ చేసిన వాళ్ళు ఉంటే, వాళ్ళకి కొత్త కార్ కొనాలనుకుంటే మాత్రం ఈ నవంబర్ ఆగేసి డిసెంబర్ లాస్ట్ వీక్ వరకు బుక్ చేసుకోరి. అప్పుడైతే రేట్లు తక్కువ అవుతాయట. సో మనకు ఒక 50 నుంచి 1 లక్ష రూపాయలు అయితే తక్కువ అవుతాయట ప్రతి వెహికల్ ఏం ట్రై చేయరి. ఒకవేళ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం జనవరి వేసుకోరు. ఇయర్ అన్నది కార్డు మీద అయితే మాకు ఇయర్ అనేది ఆ సంవత్సరం ఉంటుంది కదా, అట్లా అనమాట. సో మనం బయటకు అయితే కారు చూద్దాం. మంచిగా ఉంది లోపల కూడా, నీట్గా ఉంది. చిన్నగా సరిపోతుంది. 6-7 లక్షలు అంటే 6 లక్షల కార్ అంటే మనకి 7 పడుతుందా ఫైనాన్స్ తోని? 7 లక్షలు అయితే అన్నమాట. ఎన్ని సంవత్సరాలు పెట్టినావు? ఇది 50 నెలలు. 50 నెలలు అంటే ఎన్ని నెలలు? 50 నెలలు. 50 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు అంటున్నా? 4 సంవత్సరాలు. 12 48. ఓకే ఓకే, 4 సంవత్సరాలు 2 నెలలు అన్నమాట. సో మీరు కూడా ట్రై చేసే వాళ్ళు చేయరి. ఇప్పుడైతే కొనుక్కోర్రి, డిసెంబర్ లాస్ట్ వీక్ లో కొనుక్కోర్రి. సో ఇది బయటకి చూపిస్తా. ఓకే, ఇంకా మాకైతే బయటకి చూపిస్తాను కదా కార్ అయితే ఇదే అనమాట. సో మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. ఒకసారి చూపిస్తా చూడండి. షిఫ్ట్ ఇంకా నెంబర్ రాలేగా నీకు? టీఆర్ నెంబర్ వచ్చింది. ఓకే, అంత రిజిస్ట్రేషన్ కూడా అనలేనా? లైట్లు మంచిగా ఇట్లా స్పోర్ట్స్ టైప్ లో వచ్చినాయి, స్పోర్ట్స్ కార్ టైప్ లో. అయితే కొత్త మోడల్ అయినా మంచిగా ఉంది. పాత దానికంటే కొద్దిగా డిఫరెంట్ అయితే కనబడుతుంది. చూడరు ఏంటి ఏది ముంగట జాలి కూడా మంచిగా వచ్చింది. నైట్ టైం ఒకటే మనం డేలో చూస్తే బాగుంటది. ఇవి అయినా సరే ఇంకా ఇప్పుడైతే చూస్తాం, వచ్చినక్కడికి చూద్దాం. ఇంకా మళ్ళీ వీడియోలో దీని గురించి అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే చెప్తా. కానీ మంచిగా ఉంది, వెహికల్ అయితే బాగా కనబడుతుంది. స్పోర్ట్స్ కార్లకి అయితే కనబడుతుంది దూరంకి వెళ్తే. నాకైతే ఇంకా సరిపోతే మన బడ్జెట్ లో, మనం తక్కువ బడ్జెట్ కాబట్టి మంచిగా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా ఒకటి. సరే మీరు కొద్దిగా సపోర్ట్ చేయరు. దీన్ని మనోడు చెప్పింది ఏంటంటే డిసెంబర్లో తీసుకోండి. ఇప్పుడు కాదు, డిసెంబర్ లాస్ట్ వీక్ తీసుకో, ఆ రేట్ తక్కువ ఉంటాయి అండి. ఇప్పటికప్పటికైతే 1 లాక్ చేంజ్ అవుతాడ. సో నాకు ట్రై చేద్దాం మంచి ఒకటి. మనం ఇంకా అవుట్స్కట్ లో మొత్తం వీడియోలు అయితే బయట తీయాలి. హైదరాబాద్ టైప్ లో ఆ పక్కల ఈ పక్కల ఏమైనా ఉంటే ప్రమోషన్ కూడా చేయాలి. ఇంకా కంటెంట్ కొద్దిగా కష్టపడదాం ఇక సోషల్ మీడియాలో అనుకుంటున్నా. సపోర్ట్ చేయరు కొద్దిగా, యూట్యూబ్ లో అయితే సపోర్ట్ చేయరు. సో మన డైలీ వ్లాగ్స్ డైలీ ఉంటాయి, దాంతోపాటు టెంపుల్ ఉంటాయి, ఫుడ్ వ్లాగ్స్ చేస్తాం, అన్ని కలిపి చేస్తా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. సీనియర్ సిల్సిలా. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికైతే గుడ్ నైట్, బాయ్.